Code number 30. చేద్దాం. చేయలేదు సార్. అంటే ఉండాలి ఇంట్రెస్ట్. అవును నా పేరు జోషిక. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం 5వ శతాబ్దానికి చెందిన భర్తృహరి రాసిన పద్యం.
ఇది సుభాషిత త్రిశతిలోనిది. దీన్ని ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి పేరిట తెలుగులోకి అనువదించాడు. పద్యం. భూషలుగావు మత్యులకు భూవిమయాంగత తారాహారముల్ భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషిత జేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము భూషణములసించు నన్నియున్. భావం. బంగారు హారాలు ధరించడం, సిగలో పూలు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, పన్నీటితో స్నానం చేయడం ఇవన్నీ మానవునికి నిజమైన అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటే మానవునికి నిజమైన అలంకారణ. మిగిలిన అలంకారాలు అన్నీ నశించిపోయేవే. ధన్యవాదాలు. నా పేరు వనితా కళ్యాణి. ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం వసంత ఋతువులోని ఒకానొక రోజు ఎలా ఉందో కవి రామరాజు భూషణుడు వివరించిన విధం. పద్యం. లలనాజనా పాంగవలనా వసదనంగ తులనాభికాభంగదో ప్రసంగం అలసానిల విలోల దలసాసవరసాల ఫలసాదర సుకాల ఫన విశాలం అలిని గరుదని కమలిని కృతదుని కమలిని సుఖిత కోకకుల వధూకం అతికాంత సలకాంత లతికాంత రనితాంతర రతనుకాంత సుతనుకాంతం అకృత కామోద కురవక వికుల వకుల ముకల సుకల వనాంతర ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసురము నొల్చు మధుమాసవరంతా. భావం. వసంత ఋతువులోని ఒకానొక రోజు స్త్రీల కడగంటి చూపులు శృంగార రస పేరితాలు మన్మథోదీపాలు అయ్యాయి. కామకులు స్వేచ్ఛగా క్రీడించారు. తీయ మామిడి చిగురించి పండ్లు పండి ఫలరసాలు దొరికాయి. ఆ పండ్లను తిని చిలుకలు పలికాయి. నదులలో తామర తీగలు బాగా పూచాయి. వాటి చుట్టూ తుమ్మెదలు గుంపుగా కమ్ముకున్నాయి. ఆ తామర తీగలలో చక్రవాకులు సుఖంగా ఉన్నాయి. పూ పొదల్లో స్త్రీలు పురుషులు వినోదిస్తున్నారు. గోరింటాలు మొలిచాయి. పోగదల మొగ్గ తొడిగాయి. కోయిలలు మధుర గానాలు చేశాయి. సెకండ్ అనౌన్సింగ్. సెకండ్ ప్రైజ్ సిద్ధార్థ స్కూలు ఊట్కూరు. పిల్లలున్నా వాళ్ళ టీచర్స్ ఎవరు ఉన్నా సరే మేడం 3rd 4th క్లాస్. థర్డ్ ప్రైజ్ జడ్పీ వినగడప. సెకండ్ ప్లేస్ జడ్పీ వినగడప రవికిరణ్ గారు. కన్సోలేషన్ ప్రైజ్ జడ్పీ పొల్సెట్పాడు. నెక్స్ట్ సీనియర్స్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ శ్రీ సిద్ధార్థ ఎలైట్ స్కూల్ విసనపేట. సార్ మీరు కూడా పక్కకు వచ్చేయండి. పార్టిసిపేట్ చేసిన అబ్బాయి ఉన్నాడా? లేదు. చలమాల సంధ్యారాణి గారు, మీరు నలుగురిని కూడా ఇది ఒక 1 month అని పెరిగింది. ఎందుకంటే ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిన బాలోత్సవ కమిటీ, ఈ యొక్క డాక్టర్స్ కానీ, ఇక్కడ ఉన్న మన ఎంప్లాయీస్ కానీ,
ఇక్కడ తిరువూరు పెద్దలందరూ కూడా ఈరోజు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా క్విజ్ కండక్ట్ చేసుకుంటూ మాతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయం. ఎందుకంటే అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి చిన్న పెద్ద కులం మతం తేడా లేకుండా ఇలాంటి పండుగ వాతావరణం క్రియేట్ చేసిన ఈ బాలోత్సవ కమిటీకి ధన్యవాదాలు. గత 20 సంవత్సరాల నుంచి మేము కూడా బాలోత్సవం, కొత్తగూడెం బాలోత్సవాలు, భద్రాచలం బాలోత్సవం వెళ్తున్నాం. మన దగ్గరలో తిరువురులో ఇలాంటి కార్యక్రమం జరిపించుకున్న ఈ యొక్క బాలోత్సవ కమిటీకి అన్నిదా రుణపడి ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలకి అందరి సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే మీటింగ్ లో మా ఎం నరసింహరావు గారు కూడా వేదిక ముందు కూర్చున్నారు. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవాళ్ళు. అందువల్ల ఇవాళ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటామని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ తిరువూరు పట్టణం నందు బాలోత్సవం కార్యక్రమం 4వ సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టీచర్స్ కానీ సహకరించినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళందరికీ కూడా దీంట్లో విన్ అయ్యారా లేకపోతే లాస్ అయ్యామా అనేది చూడొద్దు. ఇది ఒక మంచి వాతావరణం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ ఆశిస్తూ మరొకసారి ఈ బాలోత్సవ కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకొని మనం ముందుండేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ.